ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏమిటంటే బాల్కొండ మండలంలో జనాభా ఎంత ఉంది, లిటరసీ పే ఎంత ఉంది అని చెప్పబోతున్నాను. అంతా కూడా లెక్కలతో క్లారిటీ ఇన్ఫర్మేషన్తో చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మన బాల్కొండలో జనాభా 15,644 మంది, బోదపల్లిలో 2,131 మంది, బుసాపూర్లో 2,538, చిట్టాపూర్లో 3,401, జలల్పూర్లో 1,353, కిషన్ నగర్ లో 4,155, నాగపురంలో 1,274, వనెల్బీలో 3,903, శ్రీరాంపూర్, ఇత్వార్పేట అనేది మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ బాల్కొండ మండలం వచ్చేసరికి మన జనాభా మొత్తం 15,644 ఉంది కనుక అందులో అమ్మాయిలు 7,497 మంది ఉన్నారు, అబ్బాయిలు వచ్చేసరికి 8,147 మంది ఉన్నారు. అంటే ఈ విధంగా మన యొక్క జనాభా ఉంది. ఈ జనాభాకి వచ్చేసరికి మనకు మొత్తం 15,644లో కేవలం మనకు 3,720 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. అంటే లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా 11,924 మందికి ఇల్లులు లేవు. ఇది ఇల్లు కంపల్సరీ 100% అందరికి ఉండాలి. అంటే అది ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లుండి 4 పోర్షన్లు ఉండి ఒక ఇంట్లో అన్న ఒక ఇంట్లో తమ్ముంటే అది వేరే విషయం. కాకపోతే వేరే వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు కానీ ఇట్లా కొందరు ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కంపల్సరీ గవర్నమెంట్ తరపు నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టియాలి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేది కంపల్సరీగా అది కట్టిస్తే ఏంటిదంటే 100% ఇల్లు ఉండ విలేజ్ గా అయిపోతుంది అన్నట్టు బాల్కొండ. ప్లస్ మన లిటరసీ కూడా చదువులో కేవలం 100% చూసుకుంటే 62.32% ఉంది లిటరసీ. కనుక 100% లిటరసీ కూడా ఉండాలి చదువు విషయంలో కూడా, ఇంకా ఎంకరేజ్ చేయాలి. అలా విధంగా మనం అన్ని విధాల్లో డెవలప్ కావాలి. బాల్కొండ అనేది ఒక గ్రామం మాత్రమే కాదు, ఒక మండల్ కూడా కాదు, ఒక నియోజకవర్గం. ఒక నియోజకవర్గానికి ఉండాల్సిన అన్ని కూడా ఉండాలి. మనం డెవలప్ కావాల్సిన టైం వచ్చింది. నా మొత్తానికైతే నా తపన మొత్తం కూడా ఒకటి 2030 కల్లా బాల్కొండ మండల్ అన్ని విధాలుగా డెవలప్ అయి ఉండాలి. అన్ని పేదరికం లేని బాల్కొండ మండల్గా అవతరించాలి. అదే నా జీవితాశయం. దానికోసం నేను పోరాడుతున్నా. మీ మద్దతు కూడా నాకు ఇవ్వాలి. ఇది ఇంకా మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను మీ సూర్యారావు. జై హింద్.